పోలవరం జిల్లా దేవీపట్నం మండలం పోతవరం ఎంపీపీ స్కూల్లో ఎమ్మెల్యే శిరీష ఆకస్మిక తనిఖీలు చేశారు. అంగన్వాడీ కేంద్రానికి కుళ్ళిపోయిన గుడ్లను సరఫరా చేసిన ఘటనపై ఆరా తీశారు. కల్తీ ఆహారాలతో చిన్నారుల ప్రాణాలతో ఆడుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కుళ్ళిపోయిన గుడ్లను సరఫరా చేసిన వారిపై చర్యలకు ఆదేశాలు ఇచ్చారు. రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దేవీపట్నం మండలంలో పోతవరం గ్రామంలో ఉన్నటువంటి ఎంపీపీ స్కూల్లో గత లక్షవారం ఏదైతే స్కూల్లో పిల్లలు తింటున్నటువంటి గుడ్లు పాడైనాయన్న వార్తలు వచ్చినాయి. దాని నిమిత్తం ఈ రోజు నేను పాఠశాలను విజిట్ చేయడం జరిగింది. అయితే వాస్తవంగా గుడ్లు తీసుకునేటప్పుడు అవి బాగానే ఉన్నాయి, బట్ అవి వాడే కొద్ది కొంచెం పాడైనాయి. కానీ పాడైనవి వెంటనే తీసేసి పక్కన పెట్టేశాము. బాగున్న గుడ్లు మాత్రం పిల్లలకు పెట్టామని కుక్ అదే విధంగా హెచ్ఎం గారు కూడా చెప్పడం జరుగుతా ఉంది. అయితే నేను ఇప్పుడు సమ్మర్ వస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా కూరగాయలు గానీ ఇతర నిత్యావసర సరుకులను గానీ గుడ్లను గానీ ఎక్స్పైరీ డేట్లు చూసుకొని మరీ తీసుకోవాలని నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎండాకాలంలో ఎక్కువగా గుడ్లు పాడయ్యే అవకాశం ఉంటాయి. ఒక వారానికి ఒక కలర్ వేసి ఫస్ట్ వారం బ్లూ కలర్, సెకండ్ వారం పింక్, ఇట్లాగా వారానికి ఒక కలర్ తో ఎగ్స్ ఇస్తారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సరిపడగా వారం రోజులకు సరిపడా గుడ్లు ఇస్తారు. కానీ ఏం జరుగుతుందంటే ఇంత దూరం ప్రతి పాఠశాలకి ప్రతి వారం రాలేమని చెప్పి ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో ఆ వ్యక్తులు 3 వారాలకి 2 వారాలకు ఒకేసారి ఇచ్చి వెళ్ళిపోతా ఉన్నారు. తద్వారా ఏమవుతుందంటే రోజు ఒకేలాగే ఉండదు. ఒక పిల్లడు ఒక రోజు మానేవచ్చు, ఇంకో పిల్లడు ఇంకో రోజు మానేవచ్చు. అలాంటప్పుడు కొంచెం స్టాక్ ఎక్కువ ఉండిపోతుంది. దానికి ఏం చేస్తున్నారంటే ఆ మిగిలిపోని అన్ని పెట్టడం వల్ల కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మనం చూస్తూనే ఉన్నాం. సో నేను ఇప్పుడే ఈ విషయాన్ని చాలా మంది కూడా నాకు చెప్తా ఉన్నారు, ఎగ్స్ పాడవుతున్నాయి, ఈ ఎండాకాలం వస్తుంది, ఇంకా మేము ఇబ్బంది పడాలి, దాన్ని ఎక్కడ స్టోర్ చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాయని చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. ఈ విషయాన్ని నేను వెంటనే పిఓ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఒకసారి కాంట్రాక్టర్ తో పిలిచి మాట్లాడతాం, లేదా అవసరం అయితే కాంట్రాక్టర్ ని మార్చే ఏర్పాటు కూడా మేము చేస్తామని పిఓ గారు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి నేను ప్రతి అంగన్వాడీ టీచర్స్ గానీ స్కూల్స్ లో ఉన్న హెచ్ఎంస్ గానీ ప్రిన్సిపల్స్ గానీ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఎవరైతే కాంట్రాక్టర్ ఇస్తున్నారో వాళ్ళకి నచ్చిన వాళ్ళ ఐటమ్స్ వాళ్ళకి అయిపోవాలి. వాళ్ళ దగ్గర ఉన్న సరుకు వాళ్ళు స్కూల్ కి డిస్ట్రిబ్యూట్ చేసేసామా లేదా అన్న విధిలో ఉంటారు. కానీ ఆ ఇచ్చినటువంటి సరుకులు వాటి యొక్క సమయం ఉందా లేదా ఎక్స్పైరీ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.